మనకు అనుగ్రహించారు. అంటే దేవుడికి స్తోత్రం. గడిచిన బైబిల్ తరగతుల్లో మనము రాజులు మొదటి గ్రంథమును నేర్చుకుంటూ ఉన్నాం. రాజుల గ్రంథము వాస్తవానికి రాజుల గ్రంథము ఒకటే పుస్తకం. అది సెప్టుజెంట్ 70 మంది గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అలెగ్జాండర్ కాలంలో ఆ ట్రాన్స్లేషన్లో ఏం చేశారంటే రాజుల గ్రంథము రెండుగా విభజించారు. మొదటి గ్రంథము, ఆ తర్వాత రెండవ గ్రంథము అని విభజించారు. అలాగనే సమూయేలు గ్రంథం అనేది కూడా ఒకటే. సమూయేలు మొదటి గ్రంథము, రెండవ గ్రంథం అనేది అప్పుడు విభజించారన్నమాట. అలాగనే దినవృత్తాంతాల గ్రంథం అంతా కూడా ఒకటే. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దాన్ని విభజించి ట్రాన్స్లేషన్ చేశారు అర్థం చేసుకోవడానికి. కాబట్టి మనము నేర్చుకుని పోయేది రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, ఆ తర్వాత రెండవ రాజుల గ్రంథము. ఈ గ్రంథాలు నేర్చుకునేటప్పుడు ఈ గ్రంథాలతో పాటు దినవృత్తాంతాలు రెండవ గ్రంథం కూడా నేర్చుకుంటాం మనం. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, విభాగింపబడిన రాజ్యం యొక్క చరిత్ర. రాజ్యము సొలొమోను కాలంలో దేవునికి విరోధంగా నడిచింది. సొలొమోను విగ్రహారాధనకి దిగాడు. అనేకమైన భార్యల చేత చెడిపోయిన వాడై తన భార్యల కొరకు విగ్రహ దేవాలయాలు కట్టించాడు యెరూషలేములో. దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే సొలొమోను యొక్క రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యం మొత్తం 12 గోత్రాలు మనందరికి తెలుసు. ఈ 12 గోత్రాలని దేవుడే 10 గోత్రాలని ఇశ్రాయేల్ రాజ్యంగా, 2 గోత్రాలని యూదా రాజ్యంగా విభజించాడు. విభజన దేవుని వల్లనే కలిగింది. ఈ 10 గోత్రాలకి రాజుగా ఉండడానికి సొలొమోను దాసుడైన యరొబాముని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలని 2 భాగాలుగా విభజించాడు దేవుడే. 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం, ఉత్తర రాజ్యం. ఇది ఉత్తర రాజ్యం. 2 గోత్రాలు యూదా రాజ్యం, దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యం. ఈ ఇశ్రాయేలు 10 గోత్రాలు కాబట్టి ఇశ్రాయేల్ అనే పేరు దీనికి సంబంధించిందై ఉందన్నమాట. ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు. వాటి అన్నిటి మీద రాజు యరొబాము. యరొబాముని దేవుడే ఎన్నిక చేసుకున్నాడు. ఇశ్రాయేలు 10 గోత్రాలని దేవుడే యరొబాముకు అప్పగించాడు. మిగతా 2 గోత్రాలు యూదా, బెన్యామీను గోత్రం. ఈ గోత్రాల మీద రాజుగా సొలొమోను కుమారుడు రెహబాము రాజుగా నియమింపబడ్డాడు. రెహబాము. వీరిద్దరి మధ్యలో యుద్ధాలు జరిగేవి. ఇశ్రాయేల్ రాజ్యానికి, యూదా రాజ్యానికి యుద్ధాలు జరిగేవి. దేవుడే జోక్యం పుచ్చుకొని ఈ విభజన నా వల్లనే జరిగింది, మీరు యుద్ధం చేసుకోవద్దు అని చెప్పాడు అన్నమాట. చెబితే రెహబాము దేవుని మాటకు విధేయుడయ్యాడు, యుద్ధాన్ని మానుకున్నాడు.
అయితే యెరొబెయాము మాత్రము రాజ్యాన్ని తనకే ఉండాలి అనే ఆలోచనతో ఈ 10 గోత్రాలని విగ్రహ విగ్రహారాధనకు దింపేశాడు. యెహోవా దేవుణ్ణి మొక్కడము, యెరూషలేముకి వెళ్ళడము మీకు చాలా కష్టం. యెరూషలేములో దేవుని దేవాలయం ఉంది, సొలొమోను కట్టిన దేవాలయం. అక్కడే బలులు అర్పించాలా, అక్కడే పండుగలు ఆచరించాలా, అక్కడే ఉత్సవ కాలాలని, విశ్రాంతి దినాలని పాటించాలా అని దేవుడు చెప్పాడు. అయితే యెరొబెయాము ఏం చేశాడంటే స్వార్థపూరితం ఆలోచన చేశాడు. రాజ్యము తనకి దేవుడిచ్చిన ఈ 10 గోత్రాలు మరలా యెరూషలేముకి వెళితే యెరూషలేములో సొలొమోను కుమారుడైన రెహబాము సొంతమైపోతారేమోననే ఉద్దేశంతో ఏం చేశాడంటే 2 బంగారు దూడల్ని చేసి, ఒకటి బేతేలులోను, 2 దానులోను 2 విగ్రహాలను నిలబెట్టాడు. బంగారు దూడలవి విగ్రహాలు. వాస్తవానికి యెరొబెయాము ఏమని ఆలోచన చేయాలా, ఈ 10 గోత్రాలను ఇచ్చింది దేవుడే కదా, ఈ 10 గోత్రాల మీద రాజుగా నియమించింది నన్ను దేవుడే కదా, కాబట్టి ఈ రాజ్యాన్ని దేవుడే కాపాడుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన కృప చూపేవాడు అనే ఆలోచన చేయలేదు యెరొబెయాము. స్వార్థపూరితంగా ఆలోచన చేశాడు. ఈ రాజ్యం నా తర్వాత నా కుమారుడికి అని ఆలోచన చేశాడు. దేవుడు మానవ హృదయాన్ని ఎరిగిన వాడు. యెరొబెయాము చేసిన ఈ దుశ్చర్యలు, ఆలోచన దేవుడు చూచి ముందుగానే ప్రవక్తను పంపించి తెలియజేశాడు. ఒక యవ్వన ప్రవక్త ఇశ్రాయేల్ మధ్యలోకి వచ్చాడు. యూదా రాజ్యంలో నుంచి ఒక యవ్వన ప్రవక్త ఇశ్రాయేలు రాజ్యంలోకి వచ్చాడు. ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రత్యేకించి బేతేలు దగ్గర ఈ యెరొబెయాము ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలులు అర్పించడానికి పూనుకున్నాడు. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మనం చదువుతాం. యవ్వన ప్రవక్త యెరొబెయాము దగ్గరికి వచ్చి, వాస్తవానికి బలి అర్పించాల్సింది ఎవరు? లేవీయులు బలి అర్పించాల్సింది. యెరొబెయాము లేవీయుడు కాదు. 2 బలులు అర్పించాల్సిన స్థలము బేతేలు, బలులు అర్పించాల్సిన స్థలము యెరూషలేము. కానీ యెరొబెయాము ఏం చేశాడంటే ఒక బలిపీఠం కట్టాడు. యెరొబెయాము ఒక కొత్త మతాన్ని ఇశ్రాయేలీయులకు స్థాపించాడు, కొత్త మతం. యెరొబెయాము చేసిన తప్పు ఒకటి, విగ్రహాలని ఏర్పాటు చేయడం, కొత్త దేవుళ్ళని ఏర్పాటు చేశాడు, విగ్రహాలు. 2 కొత్త యాజకత్వాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు, కొత్త యాజకత్వం. 3 కొత్త పండుగ దినాలను ఏర్పాటు చేశాడు, పండుగ దినాలు. 4 కొత్త ఆరాధన స్థలాల్ని ఏర్పాటు చేశాడు, ఆరాధన స్థలాలు. వాస్తవానికి దేవుడు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రానుసారంగా బలులు అర్పించాలా, ధర్మశాస్త్రానుసారంగా దేవుడు ఒక్కడే ఉండాలి. ధర్మశాస్త్రానుసారంగా లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి. ధర్మశాస్త్రానుసారంగా
పస్కా పండుగలు సంవత్సరానికి 3 పండుగలు ఉంటాయి. డేట్లు కూడా చెప్పాడు దేవుడు, మనందరికీ తెలుసు అవి. ధర్మశాస్త్రానుసారంగా ఆరాధన కూడా యెరూషలేములో దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే జరగాల. నిబంధన సంబంధంగా కార్యక్రమాలు జరిగించాల్సింది యెరొబాము. కానీ ఏం చేశాడు? దేవుడి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, ఆయన నిబంధనలు, ఆయన ఆజ్ఞలు కొట్టివేసి, కొత్త దేవుళ్ళు, కొత్త యాజకత్వము, కొత్త పండుగ దినాలు, కొత్త ఆరాధన స్థలాల్ని స్థాపించాడు. దేవుడి కోపం రగిలింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెరొబాముని సింహాసనం మీద నుంచి ఉండకోకుండా తోసేయడానికి ఆలోచన చేశాడు. యెరొబాము చేసిన తప్పుల్ని పలుమార్లు దేవుడు గద్దిస్తూనే ఉన్నాడు. కొత్త బలిపీఠం కట్టి బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి కొత్త యాజకత్వం అంత కొత్తది. ఈ రోజున మనుషులు దైవ నియమాలు పక్కన పెట్టి కొత్త దాని కోసం వెతుకుతూ ఉంటారు. ఇలా చేస్తే ఎలాగుంటది అంటాడు, ఇలా చేస్తే ఎలాగుంటది, ఎవరికి కావాలి? దేవుడు ఏమంటాడంటే నేనేం చెప్పానో దాన్నే జరిగించు, దానికి వ్యతిరేకంగా ఏమి చేయొద్దు, దాన్ని కలపొద్దు, తీసేయొద్దు అంటాడు దేవుడు. కానీ మనుషుడు ఏమంటాడంటే అయా ఇది కాదులే, నువ్వు చెప్పింది కాదు, ఇంకో విధంగా చేస్తాను అని కొత్త రకం మనం ఆలోచన చేశాం. దేవుడు క్రొత్త నిబంధనలో అపోస్తలుడు బోధ ఏర్పాటు చేశాడు. అపోస్తలుడు బోధకు వ్యతిరేకంగా నడుచుకునే ప్రతివాడు దేవుడికి విరోధే. అపోస్తలుడు బోధించని, అపోస్తలుడు చేయని కార్యక్రమాలు ఏ రూపంలో నువ్వు చేసినా అవి దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలే, శిక్షార్హమైనవి. ఆ రోజున యెరొబాము చేసిన తప్పే ఈ రోజున అనేక మంది చేస్తున్నారు. అపోస్తలుడు బోధలు కాదని. చదువుతాం ఇలా రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం జాగ్రత్తగా. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం. అంతటా దైవజనుడు ఒకడు వచ్చి యెహోవా చేత సెలవునంది యూదా దేశం నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయుటకై యెరొబాము ఆ బలిపీఠం దగ్గర నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట సెలవిచ్చెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 సార్లు చెప్పాడు. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. దావీదు సంతానంలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఇదిగో ఈ యెరొబాము ఉన్నత స్థలముల యొక్క ఈ యాజకులను అతడు నీ మీద అర్పించుచు అతడు మనుషుల శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే దీనికి సూచన. చెప్పి చాలు. కొత్త మతాన్ని స్థాపించిన యెరొబాముకి దేవుడు హెచ్చరిక చేశాడు అనమాట. మానేయ్ అన్నాడు. మానేయ్ అని చెప్పడానికి యూదా దేశంలో నుండి యవన ప్రవక్తని పంపించి అతనితో మాట్లాడుకోకుండా అతను కట్టిన బలిపీఠంతో మాట్లాడమని చెప్పాడు దేవుడు. బలిపీఠమా నీకే సందేశం. నీ మీద నిలబడి యాజకత్వం చేస్తున్నాడే ఈ యాజకుడు చనిపోతాడు. చనిపోయిన కొన్ని రోజులకి యూదా రాజ్యంలో దావీదు సంతానంలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. ఆ శిశువు చనిపోయిన యెరొబాము యాజకుని యొక్క శల్యములు అంటే ఎముకలు
నీ మీద బలి నీ మీద కాల్ చేస్తాడు పో అని చెప్పేసి. దానికి సూచన కావాలా? సూచన ఇస్తున్నా. ఏంటి సూచన? అప్పటికప్పుడే బుగ్గి ఒలిగిపోతుంది అని చెప్పేసి చెప్పగానే ఈ యెరొబెయాము కొత్త మతాన్ని స్థాపించిన వాడు, దేవుడికి విరోధంగా కార్యక్రమాలు జరిగిస్తున్నవాడు, పూనుకున్నవాడు ఏం చేశాడంటే యవన ప్రవక్త మీద కోపపడ్డాడు. రేపు పట్టుకోవడం వాడిని అన్నాడు. చెయ్యి ఎండిపోయింది, తీసుకోవడానికి రావట్లే ఇంటికి. అప్పుడు యెరొబెయాముకి తెలివి వచ్చింది. ఏమని? ఈయన నిజంగా యెహోవా ప్రవక్తనే, నేను చేస్తున్నది తప్పు కార్యక్రమమే అని అర్థమైంది. కానీ మానుకున్నాడా? మానుకోలేదు. ఆ తర్వాత దేవుడు యెరొబెయాముకి మరొక అవకాశం ఇచ్చాడు. ఏంటి మరొక అవకాశం అంటే, తన బిడ్డ జబ్బుపడింది. యెరొబెయాము కుమారుడు జబ్బుపడ్డాడు, మరణమైపోతున్నాడు. ఒకడు తన ఇంటిలో అనారోగ్య పరిస్థితులు వస్తే కనీసము ఆ అనారోగ్య పరిస్థితుల్ని బట్టైనా మనసు మార్చుకుంటాడేమోనని దేవుడు ఆ కార్యక్రమాన్ని ఎదురు చూశాడు. తన సొంత కుమారుడు జబ్బుపడ్డాడు. జబ్బు పడితే దానికైనా మారుమనసు పొందుతాడేమోనని ఎదురు చూశాడు దేవుడు. యెరొబెయాము ఆ విషయంలో కూడా మారుమనసు పొందినవాడు కాదు. ఇలాగ పలుమార్లు దేవుడు యెరొబెయాముకి మారుమనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, కానీ మారుమనసు పొందలేదు యెరొబెయాము. మారుమనసు పొందని వాడిగానే చచ్చిపోయాడు. దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు యెరొబెయాము. యెరొబెయాముకి సందేశం వచ్చింది, మారుమనసు పొందడానికి అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు కాబట్టి శిక్ష నీకు శరణ్యం అన్నట్టుగా దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. చదువుతాం. ఇలా రాయబడింది రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14వ అధ్యాయం చూడండి. ఒక మాట 14వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున యెరొబెయాము కుమారుడైన అబీయా కాయలా పడగా అదనమాట. యెరొబెయాము కుమారుడు అబీయా ఏమయ్యాడు? కాయలా పడ్డాడు. నీవు లేచి మారువేషం వేసుకొని షిలోహు ఇశ్రాయేలు దేశానికి ఒక ఆరాధన స్థలం అనమాట. అది షిలోహులో ప్రవక్త ఉన్నాడు, అహియా ప్రవక్త. ఈ జనుల మీద నేను రాజునవుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు షిలోహులో. కాబట్టి అప్పమును ఒక బుడ్డి తేనెను చేత పట్టుకుని దర్శించు. బిడ్డ బతుకుతాడో చేస్తాడో పోయి అడిగినా పో ప్రవక్తని అని పంపించాడు భార్యని. లేచిపోయింది. రైట్, కరెక్ట్. భార్య తన భర్త మాట విని బిడ్డ బాగుపడతాడో బాగుపడడో కనుక్కోవడానికి వెళ్ళింది. వెళ్తే పరమందున దేవుడు అహియాకి సందేశం ఇచ్చేటప్పుడే, అహియా, యెరొబెయాము భార్య మారువేషం వేసుకొని నీ దగ్గరకు వస్తుంది, తన బిడ్డ బాగుపడతాడో లేదో అడగడానికి వస్తుంది. అయితే నువ్వేం సమాచారం చెప్తావంటే నీ బిడ్డ చనిపోతాడని చెప్పు. అదనమాట సమాచారం. నీ బిడ్డ చనిపోతాడు, బతకడు. అంత మాత్రమే కాదు, యెరొబెయాము శాశ్వతంగా నాశనం అవుతాడని కూడా చెప్పు. యెరొబెయాము కుటుంబానికి నాశనం వస్తుందని చెప్పు అని చెప్పేశాడు సమాచారం. 14వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతాం.
కాబట్టి యెరొబెయాము సంతతి కాబట్టి యెరొబెయాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో క్షమించండి 6వ వచనం నుండి చదువుతాం. 6వ వచనం నుండి అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చెప్పడు. ఎవరు ఆమె? యెరొబెయాము భార్య. ఆమెతో ఇట్లా నేను యెరొబెయాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుటేలా కఠినమైన మాటలు నీకు చెప్పవాలని నాకు ఆజ్ఞ అయిపోయింది. నువ్వు వెళ్ళి యెరొబెయాముతో చెప్పవలసిన సందేశం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, ఈ ప్రకారంగా సెలవిస్తున్నాడు, నేను జనులను తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చాను. నేనే ఇచ్చాను. నా ఆజ్ఞను గైకొని మనపూర్వకంగా నన్ను అనుసరించి, అది ఒక గుర్తు పెట్టుకో, మనపూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్లు నువ్వు చేయలేదు. నీ కంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికంగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా నన్ను విసర్జించావు కాబట్టి నేను విసర్జిస్తున్నా అన్నాడు. నన్ను విసర్జించిన వాడు విసర్జింపబడతాడు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరొబెయాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ, అది ఒక గుర్తుపెట్టుకో, నీ వంశం లేకుండా చేస్తా నేను అని చెప్పేసి కఠినమైన మాట. నీ బిడ్డ చనిపోబోతున్నాడని పంపించావు కదా నా దగ్గరికి. నీ బిడ్డ అబియా మాత్రమే సమాధిలో పెట్టబడతాడు. నీ వంశము సమాధిలోకి ఎవడే వెళ్ళడు. ఆకాశ పక్షులకి ఆహారంగా ఇస్తాం మిమ్మల్ని. కఠినమైన మాట వాస్తవానికి. ఇంత కఠినమైన మాట విని మార్పు చెందాల్సిన యెరొబెయాము యొక్క హృదయం తన జీవితంలో పలుమార్లు మారుమనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తే అవకాశాలని కాళ్ళదన్నుకున్నాడు. చివరి అవకాశము దేవుడు అనుగ్రహించాడు. రే బాబు, ఇప్పటికైనా మారుమనసు పొందు అన్నాడు. కఠిన మాటలకి, దేవుని శిక్షా దండానికి మనుషుడు లోబడిన వాడు కాదు యెరొబెయాము. అంత కఠిన హృదయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు నిజంగానే. నీ వంశమంతా నాశనమైపోతుంది అనే చెవికి కఠోరమైన మాట మనుషుడు విని మార్పు చెందుకోకుండా చనిపోయిన వాడై ఉన్నాడు. మార్పు చెందల. ఈ రోజున కూడా అనేక మంది దేవుడిచ్చే సమయాన్ని, మారుమనసు పొందే అవకాశాలని విడిచిపెట్టి మరణం వరకు మార్పు పొందని కఠిన హృదయాలు కలిగిన వారై ఉన్నారు. అలాంటి వారు ఎంత శిక్షకు పాత్రలో నిజంగానే. ఆ రోజున యెరొబెయాము పరిస్థితి అదనమాట. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్పాడు తెలిసిన, ఏ రాజ్యం గురించి అయితే నువ్వు ఆలోచన చేస్తున్నావో 10 గోత్రాలు నాకే ఉండాలని ఆలోచన చేస్తున్నావు కదా, నీ వంశాన్నే తీసేస్తా. ఇంకెక్కడ నీ రాజ్యం నీ పిల్లలకు వచ్చేది? నీ వంశాన్నే తీసేస్తా. నువ్వు ఏ రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నావో ఆ 10 గోత్రాలని నేను రాబోయే కాలంలో అష్షూరు చెరకు పంపించేస్తాను. అష్షూరు చెరకు పంపించేస్తాను అని దేవుడు యెరొబెయాముకి సందేశం తెలియజేశాడు. అదే చదువుతాం అక్కడ 12వ వచనం నుండి. కాబట్టి నీ ఇంటికి పొమ్ము,
నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోతాడు పోమ్మా అని చెప్పేశాడు. అతని నిమిత్తం ఇశ్రాయేల్ అందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా యెరొబెము సంబంధులందరినీ మాత్రమే అనుకూలమైన ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను. ఎవరి యందు? అబియా యందు. గనుక యెరొబెము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదిగాక యెహోవా తన నిమిత్తము రాజుగా నియమింపబోతున్నాడు. కొద్ది కాలంలోనే ఆయన అతను నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభంలో నిలిపి యెహోవా కోపం పుట్టించి ఉన్నారు కాబట్టి నీటి యందు రెల్లు అల్లాడినట్లు అది నీటి యందు రెల్లు అల్లాడినట్లు ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వేర్లతో పాటు పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశం నుండి వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతల అష్షూరు చెదరగొట్టును. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన యెరొబెము పాపమును బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోతున్నాడు. అదన్నమాట సమాచారం. కాబట్టి మనం రాజుల మొదటి గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు సంపూర్ణంగా దేవుడికి విరోధంగా నడిచి అష్షూరు చెరకి వెళ్ళబోతున్నారు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన శిక్ష అన్నమాట. అది శిక్ష, దేవుడి యొక్క కార్యక్రమం అది. రాజుల మొదటి గ్రంథము మనం చదువుతూ ఉన్నప్పుడు రాజుల మొదటి గ్రంథము అలాగే రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము, ఈ రెండు గ్రంథాలు ఇశ్రాయేలీయుల యొక్క రాజుల గురించి తెలియజేస్తుంది. ఈ పాయింట్ జాగ్రత్తగా రాసుకోండి. ఏంటంటే రాజుల గ్రంథాలు మొదటి రెండు, రాజుల గ్రంథాలు ఇశ్రాయేలీయుల రాజుల గురించి తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయుల రాజుల గురించి తెలియజేస్తుంది. రాజకీయ కోణంలో తెలియజేస్తుంది. రాజకీయ కోణం. ఈ రాజుల గ్రంథాలు మనం చదువుతూ ఉన్నప్పుడు రాజకీయ కోణంలో ఈ చరిత్ర అంతా జరిగినట్టుగా మనకు తెలియజేస్తుంది. రాజకీయ కోణం అంటే తెలుసా మీకు? రాజకీయ కోణం అంటే ఒకడు రాజుగా నియమింపబడ్డాడు, మరొకడు రాజు మీద అసూయపడి పగబూని రాజును చంపి మరొక నేనే రాజు అవ్వాలి అనే భావన అన్నమాట. కక్షలతోనూ పగలతోనూ హత్యలతోనూ కూడుకొనున్నది రాజకీయ కోణం. పగ, కక్ష, హత్య, హింస వీటితో కూడుకున్నది. నేడు మన రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి, మనకందరికీ తెలుసు. రెండవది దినవృత్తాంతాలు రెండవ గ్రంథం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం మొత్తము దావీదు యొక్క చరిత్రను తెలియజేస్తూ ఉంది.
ఆ తర్వాత దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు సొలొమోను యొక్క చరిత్ర తెలియజేస్తూ ఉంటది. 10వ అధ్యాయం నుండి చివరి వరకు, చివరి అధ్యాయం ఎన్నో అధ్యాయం అది? దినవృత్తాంతాల 2వ గ్రంథము చివరి అధ్యాయం 36 అధ్యాయాలు. చివరి అధ్యాయం 36వ అధ్యాయం వరకు యోధా రాజుల చరిత్ర తెలియజేస్తూ ఉంటది. యోధా రాజుల చరిత్ర తెలియజేస్తూ ఉంటది. ఇది రాజకీయ కోణం కాదు, ఇది మత సంబంధమైన కోణం. మత సంబంధమైన కోణం అంటే దేవుని బలి అర్పణలు, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న పండుగలు ఆచరించారా లేదా అనే దాని గురించి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 10వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు తెలియజేస్తూ ఉంటాడు రచయిత. 1 నుంచి 10 వరకు సొలొమోను యొక్క చరిత్ర అన్నమాట. అది ఐక్యరాజ్య కాలం అంటారు దాన్ని. చెప్పాడు మీకు ఒక ప్రశ్న మీ అందరికి. ఐక్యరాజ్య కాలము ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. కరెక్ట్. సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. ఆ తర్వాత విభాగ రాజ్యకాలం, యెరోబాము, రెహబాము. అక్కడ విడిపోయింది రాజ్యం. విడిపోయిన రాజ్యాలలో ఇశ్రాయేలీయుల రాజ్యం గురించి, వారి చరిత్ర గురించి తెలియజేసేది రాజుల గ్రంథాలు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము యోధా రాజుల చరిత్ర గురించి తెలియజేస్తూ ఉంటది. ఏ కోణం అది? మత సంబంధమైన కోణం. ఆ తర్వాత మనం చూస్తాము వీరి మధ్యలోనే ప్రవక్తల గ్రంథాలు వస్తాయి. ప్రవక్తల గ్రంథాలు ప్రవక్తల గ్రంథాల్లో ఏం తెలియజేస్తుంటాడు దేవుడు అంటే, ఇశ్రాయేలీయుల మరియు యూదుల ఆత్మ సంబంధమైన స్థితి. ఆత్మ సంబంధమైన స్థితి ఆత్మ సంబంధమైన స్థితిని తెలియజేస్తూ ఉంటాడు. ప్రవక్తల గ్రంథాల్లో ఇశ్రాయేలీయుల మరియు యూదుల ఆత్మ సంబంధమైన స్థితిని తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకి యెరోబాము ఉన్నాడు. యెరోబాము విగ్రహ సంబంధమైన ఏర్పాట్లు చేశాడు, కొత్త మతాన్ని స్థాపించాడు. ఆ విషయంలో దేవుడు ఏం చేశాడు? జోక్యం పుచ్చుకొని గద్దించాడు, కానీ మార్చుకోలేదు. రాజకీయ కోణంలో ఆలోచన చేశాడు. నా తర్వాత నా కుమారుడికి ఈ రాజ్యం ఉండాలి అని ఆలోచన చేశాడు. నిన్ను నియమించిన దేవుడు, ఆయన ఆజ్ఞలు అవన్నీ వద్దు, నా తర్వాత నా కొడుక్కి. భౌతికంగా ఆలోచన చేశారు వాళ్ళు. ఇలా ఉన్న ఇశ్రాయేలీయుల రాజులు సుమారు 9 వంశాల వాళ్ళు పరిపాలన చేశారు. 9 వంశాల వాళ్ళు పరిపాలన చేశారు. ఈ 9 వంశాల వాళ్ళు ఎంతమంది రాజుల వాళ్ళు? చదివచ్చారా మీరు రాజుల గ్రంథం? హోంవర్క్ కిచెన్ చేసుకొచ్చారా? ఎంతమంది రాజులు? 9 వంశాలు 19 మంది.
రాజులు. యూదా రాజ్యం రాజులు ఎంతమంది? 20 మంది రాజులు. ఈ 20 మంది రాజులు దావీదు గోత్రానికి చెందిన వాళ్ళు మాత్రమే. ఒకే వంశమే పరిపాలన చేసింది యూదా రాజ్యాన్ని. ఆ వంశము యూదా గోత్రం. ఎందుకంటే దేవుడు దావీదును ప్రేమించి దావీదుకు చేసిన వాగ్దానం ప్రకారంగా నీ తర్వాత ఒక దీపాన్ని ఉంచుతానని చెప్పాడే ఆరిపోకుండా. ఆ దీపాన్ని ఉద్దేశించి దేవుడు ఏం చేశాడంటే యూదా రాజ్యం మీద దావీదునే రాజుగా ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని భవిష్యత్ జ్ఞానం అనుసరించి దావీదు సంతానంలో నుండి యేసు ప్రభువుని భూమి మీదకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లో భాగమే ఈ చరిత్ర పుస్తకాలు. మనం ఈ చరిత్ర పుస్తకాలను ఎందుకు చదవాలా? ఏ ఉద్దేశంతో రాయించాడు గ్రంథాన్ని దేవుడు అంటే, దేవుడు వాగ్దానం చేసినట్టు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. చదువుతాం ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో. దేవుని ఉద్దేశం తెలియకోకుండా గ్రంథాన్ని చదివితే నీకేం అర్థం కాదు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు, ఆ మాట గుర్తుపెట్టుకో, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా అదనమాట. నీ సంతానము నీ యందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను. ఆ భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదించే అబ్రహాం యొక్క సంతానము క్రీస్తు ప్రభు అనమాట. మరలా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. పాత నిబంధన మొత్తము అటు పితరుల కాలపులో రాయబడిన పితరుల కాలపు చరిత్ర కానీ, ధర్మశాస్త్రపు కాలపు చరిత్ర కానీ, ప్రవక్తల కాలం కానీ, ఇవన్నీ యేసు ప్రభు యొక్క రాక గురించి తెలియజేస్తూ ఉన్నాయి. పాత నిబంధన మొత్తము యేసు ప్రభు వస్తాడని తెలియజేస్తూ ఉంది. ఆ ఉద్దేశంతోనే పాత నిబంధన గ్రంథం రాయబడింది. నువ్వు చదివే ప్రతి పుస్తకం వెనకాల దేవుని ఉద్దేశము యేసు ప్రభువును భూమి మీదకి తీసుకురావాలి. ఇప్పుడు రాజుల గ్రంథంలో ఈ రాజుల చరిత్ర ఎందుకు రాయిస్తున్నాడని దేవుడు, యేసు ప్రభు యూదా గోత్రంలో నుంచి వచ్చినవాడు. అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాడు. ఆ తర్వాత సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఇది అబ్రహాంతో చేసిన వాగ్దానం. ఇది ఇప్పుడు దావీదుతో చేసిన వాగ్దానం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. నీ దినములు సంపూర్ణమా అవునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత అదిగో నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనము నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినై ఉండును, కుమారుడై ఉండును. అతడు పాపం చేసి అదనమాట. కాబట్టి ఏం తెలియజేస్తున్నట్టు దావీదుతో, నీ సంతానంలో ఒకరిని హెచ్చిస్తాను. దావీదు యొక్క సంతానంలో హెచ్చింపబడిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రాజు అవుతాడు. యేసు ప్రభు రాజు అవుతాడు, ప్రభు అవుతాడు, పరిపాలన చేసేవాడు అవుతాడు. దాని కొరకే ఈ చరిత్రతో సాగుతూ ఉందన్నమాట. ఇది మొట్టమొదటి ఉద్దేశం. చరిత్ర గ్రంథాలు రాయబడినలో దేవుడి ఉద్దేశం మొట్టమొదటిది. వాగ్దానం చేసినట్టు, అబ్రహాంకు వాగ్దానం చేసినట్టు. క్షమించండి, నన్ను ఇంకో మాట మర్చిపోయా.
అబ్రహాం కంటే ముందుగానే దేవుడు ఏదెన్ తోటలోనే యేసు ప్రభువుని గురించి వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. అపవాదితో, ఏ అపవాది అయితే ఆదమవ్వల చేత పాపం చేయించి దేవుడికి విరోధంగా తిప్పాడో వాటితో మాట్లాడుతున్నాడు దేవుడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మొడల మీద కొట్టదు అని ఆయన స్త్రీతో చాలు. కాబట్టి యేసు ప్రభువు స్త్రీ సంతానంగా పుట్టాలా. మొట్టమొదటి ప్రవచనం యేసు ప్రభు పుట్టుక మొదటి ప్రవచనం అది. యేసు ప్రభు స్త్రీ సంతానంగా పుట్టి అపవాదిని తల మీద చితక దొక్కుతాడు. 2 అబ్రహాముతో వాగ్దానం చేశాడు దేవుడు, నీ సంతానం ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదిస్తాను అని. 3 దావీదుతో వాగ్దానం చేశాడు, నీ సంతతిలో నుండి ఒకరిని హెచ్చించి అతన్ని రాజుగా నియమించి అతని చేత మందిరాన్ని కట్టించుకుంటాను. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను. అదనమాట క్రీస్తు ప్రభు రాక కొరకు ఏర్పాట్లు. ఆ ఏర్పాట్లు దేవుడు తన అద్వితీయ సర్వాధికారాన్ని బట్టి సమస్తాన్ని చరిత్రని నడిపించుకుంటూ వచ్చాడన్నమాట. బాగా గుర్తుపెట్టుకో. 2వ ఉద్దేశం వస్తుంది ఇప్పుడు. రాజుల గ్రంథాలు చదువుతూ ఉండేటప్పుడు రెండవ ఉద్దేశం ఏంటి? రెండవ ఉద్దేశం అంటే చరిత్ర దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఆయనకి తెలియకుండా ఏమి జరగట్లేదు. యేసు ప్రభువుని భూమి మీదకి తీసుకురావడానికి ఏ విధమైన ఆటంకము అడ్డొచ్చినా దాన్ని తొలగించుకుంటూ యేసు ప్రభువుని భూమి మీదకి తీసుకొని వచ్చాడు దేవుడు. ఇది మనం గ్రహించాలా. అబ్రహాం యొక్క సంతానంలో నుంచి యేసు ప్రభు రావాలా. చదువుతాం ఇలాగ రాయబడింది. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అబ్రహాము సంతానం యేసు ప్రభు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 16వ వచనంలో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడింది. ఏంటివి వాగ్దానాలు? ఒక వాగ్దానమా? వాగ్దానములు అన్నాడు. ఒకటి దేశాన్ని, కనాను దేశాన్ని కూర్చున్న వాగ్దానము. 2 ఆత్మ సంబంధమైన క్రీస్తు ప్రభువుని గురించి వాగ్దానం అన్నమాట. వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకరి గురించి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పాను. అదన్నమాట. ఆ సంతానము క్రీస్తు. అది కాబట్టి అబ్రహాం నుంచి స్కేల్ నేరుగా యేసు ప్రభుకి గీత గీయాల. స్కేల్ ఎలా నడిచిందో నీకు తెలియాల. అబ్రహాం స్కేల్ ఎంతవరకు స్కేల్ ఇది? యేసుక్రీస్తు వరకు. అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యేసు ప్రభు భూమి మీదకి రావాలంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే దావీదు వచ్చాడు స్కేల్లో.
దావీదు దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అని చెప్పేశాడు ఆ మాటకు వస్తే. కాబట్టి దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఆ వాగ్దానము యేసు ప్రభువుని గురించి చదువుతాం. ఇలా రాయబడింది. కీర్తన 89వ కీర్తన 89వ కీర్తన. దావీదుతో అబద్ధమాడాడు దేవుడు. 89వ కీర్తన 28వ వచనం నుంచి చదువుతాం. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండను. కీర్తనలు 40. కీర్తన 89వ కీర్తన 28వ వచనం. కృప దావీదుకు నిత్యము తోడుగా ఉండజేసేదను, స్థిరముగా ఉండను శాశ్వత కాలం వరకు. ఎంతకాలం ఆకాశం భూమి ఉంటుందో అంతకాలం అనమాట. శాశ్వత కాలం వరకు, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం దావీ సింహాసనమును నిలిపేదను. నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఆ మాట గుర్తుపెట్టుకో. దావీదు సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళు యూదా రాజులు ఎంతమంది? 20 మంది. ఈ 20 మంది ఆరంభంలో దేవునికి విధేయత చూపారు, లోబడ్డారు. ఆస్తి పెరిగే కొద్దీ దేవునికి విరోధంగా నడిచారు దావీదు యొక్క సంతానం, యూదా రాజులు. బలం పెరిగే కొద్దీ, సైన్య బలం పెరిగే కొద్దీ గర్వం ఎక్కువై హృదయం మదించి దేవునికి విరోధమైన కార్యక్రమాలు జరిగించిన వాళ్ళు దావీదు సంతానం. చెప్తున్నాడు, అతని కుమారులు నా నిబంధనను విడిచిపెట్టి నా ధర్మశాస్త్రాన్ని విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల అపవిత్రపరిచి గైకొనని ఎడల. ఆ మాట గుర్తుపెట్టుకో. వారి తిరుగుబాటును దండంతోడు, వారి దోషములను దెబ్బలతోడు. అది అది దినవృత్తాంతాల గ్రంథం యొక్క చరిత్ర. అది దినవృత్తాంతాల గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. అది బ్యాక్గ్రౌండ్. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, నా విశ్వాసమును విడువను, రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను. అతని సంతానము శాశ్వతముండునని, అతని సింహాసనము సూర్యుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం నా సన్నిధిలో ఉండునని, చంద్రుడు ఉన్నంత కాలము అది నిల్చుననియు, మిట్ట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు. మిట్ట అంటే అర్థం ఏంటి? మిట్ట అంటే ఆకాశము. మిట్ట అంటే ఆకాశము. మిట్ట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు స్థిరపరచబడినని నేను ప్రమాణం చేయించున్నాను, అబద్ధమాడను చెప్తాడు. కాబట్టి దావీదు యొక్క సంతానం ఫిలిష్తీయులు. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, దేవుని యొక్క సంకల్పము యేసు ప్రభు భూమికి తీసుకురాబడాలి. తీసుకురావడానికి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, చరిత్ర ఏ విధంగా నడిచింది, అది ఈ రోజున మనకు తేటగా అర్థం కావడానికి గ్రంథాలు రాయబడ్డాయి. ఆనాడు యూదులకి, ఇశ్రాయేలులకి యేసు ప్రభు ఎంత ఉన్నతమైన వాడో తెలియజేయడానికి ఉద్దేశింపబడి రాయబడ్డాయి. ఇశ్రాయేలీల చరిత్ర ఇశ్రాయేలీలకే తెలియదు. కాబట్టి
ఇశ్రాయేలీయులకి ఆ చరిత్ర తెలియజేయడానికి, దేవుని కార్యక్రమాలు తెలియజేయడానికి, దేవుని శక్తిని తెలియజేయడానికి ఆ గ్రంథాలు రాయబడ్డాయి. కాబట్టి ఒక గ్రంథం రాయబడిందంటే దాని వెనకాల దేవుని ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని గ్రహించాలా. వచ్చాను, ఈరోజు క్లాస్కి వచ్చాను. రాగానే సహోదరులు సువార్థికులు నాకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇటు చెప్పు అంటున్నాడు. అది కాదులే అని చెప్పాను నేను. మన ఆలోచనలు చెప్పేది వేరే, కలిపి చెప్పొచ్చు. కలిపి చెప్తే నాశనం వస్తుంది. మన నడక వేరే, దేవుడి నడక వేరే. అది చెప్పాను అనమాట నేను. అది కాదులేయ్యా, ఇటు చెప్తాను. ఎందుకంటే గ్రంథం ఏం చెప్పిందో చెప్పాలి. మనకి ఇష్టం వచ్చి చెప్పేది కాదు. పరిశుద్ధాత్మ ఆ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో రాయించాడో దాన్ని తేటగా అర్థం అవ్వాలా. అప్పుడు ఆ గ్రంథాన్ని చదివితే మనకు ఈజీగా అర్థమైపోతుంది. లూకాసు వార్త 1:30 దావీదు చేసిన వాగ్దానం ప్రకారంగా దావీదు సంతానపు లో పుట్టిన స్త్రీ 30 నుంచి దయాప్రాప్తురాలా, నీకు శుభములు, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి, నువ్వు గర్భం ధరించి కుమారుని కని అన్నమాట యేసు అని పేరు పెట్టుదు. అతడు గొప్పవాడై సర్వోన్నత దేవుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. అదిగో స్కేలులో ఇప్పుడు దావీదు వచ్చాడు. ఆ దావీదు యొక్క స్కేల్లో, ఆ లైన్ లో యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి దినవృత్తాంతాలు 2వ గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు యూదా రాజ్యంలో నుంచి యేసు ప్రభు రాజు అవ్వడానికి ఏర్పాట్లు అనమాట. యేసు ప్రభు యూదా గోత్రంలో నుంచి పుట్టి రాజయ్యే ఏర్పాట్లు. ఈ ఏర్పాట్లకి, దేవుని యొక్క ఏర్పాట్లకి అపవాది పలుమార్లు ఆటంకం కలగజేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు రాజులు సంపూర్ణంగా చెడిపోయారు. వాళ్ళని విడిచిపెట్టేసేటప్పుడే రెహబాము దగ్గరే విడిచిపెట్టేసేట అయిపోయింది ఇశ్రాయేలు సమాచారం. 10 గోత్రాలు వెళ్ళిపోయాయి నాశనానికి, అశ్షూరు చెరకు వెళ్ళిపోతారని చెప్పేశాడు. అయిపోయిన తర్వాత ఈ యూదా గోత్రం 2 గోత్రాలు యూదా రాజ్యము దేవుని యొక్క ఏర్పాట్లో ఆ సంతానం గుండా యేసుప్రభు రావాలి అనే ఉద్దేశం కలిగి దేవుడు ఏం చేశాడంటే వచ్చిన ప్రతి ఆటంకాన్ని కాళ్ళ కొట్టేసుకుంటూ తన స్వ అధికారం చేత యేసుప్రభుని భూమి మీదకి తీసుకురావచ్చాడు. ఇదన్నమాట రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం చదువుతున్నప్పుడు మనం గ్రహించాల్సిన విషయాలు. చదువు అక్కడ అంటుంది, సర్వోన్నతుడు కుమారుడు అనబడును నీ బిడ్డ. అతడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని అతనికి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అన్నమాట. అంతం లేని రాజ్యం యేసు ప్రభు రాజ్యం. అది క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి ప్రియులారా, మీకు చెప్పే విషయం ఏంటంటే చరిత్ర పుస్తకాలు మొత్తము, ప్రవక్తల గ్రంథాలు సహితము యేసు ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఎవరు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అది దేవుని యొక్క అనే సంకల్పం. మనుషుడు యేసు ప్రభు నందలి విశ్వాసము ద్వారానే నీతిమంతునిగా ఎంచబడతాడు, తీర్చబడతాడు. ఆ మాట చదివి మనం బ్రేక్ తీసుకుందాం, గ్రంథాన్ని చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయము, క్షమించండి, 3వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతాం. బాగా గుర్తుపెట్టుకోండి ఈ వచనం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి
నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన ఆ, పాపమేదో తెలియజేయబడుచున్నది. ధర్మశాస్త్రముకు వేరుగా ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. దేవుని నీతి బయలుపడుతుంది. ధర్మశాస్త్రములో ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. అది కాబట్టి గ్రంథం, పాత నిబంధన గ్రంథం దేవి తీసుకున్నా దాని వెనకాల దేవుడి ఉద్దేశం ఉంది. అది అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది. ప్రభువునందు విశ్వాసం మూలమై నమ్ము వారందరి కొరకు దేవుని నీతి. ఒకడు నీతిమంతుడు అవ్వాలంటే తప్పనిసరిగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి గ్రంథం ఏ రూపంలో దేవుడు రాయించాడో దాన్ని ఆ రూపంలో అర్థం చేసుకోవడం అనేది మనకు తగ్గింది. ఈ చరిత్ర పుస్తకాలు ఇశ్రాయేలీయుల చరిత్ర మాత్రమే తెలియజేయడానికి ఉద్దేశింపబడలేదు. అది యేసు ప్రభు భూమి మీదకి రావడానికి దేవుని యొక్క ఏర్పాట్లు. 3 ఇశ్రాయేలీయుల రాజులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంత మేరకు పాటించారు, ఎంత మేరకు లోబడ్డారు అనేది గ్రంథాలు తెలియజేస్తూ ఉంటాయి. బ్రేక్ తర్వాత వచ్చి మళ్ళీ సంగతులు ఆలోచన చేస్తాం. బ్రేక్ తీసుకుందాం 10 నిమిషాలు. మనం ఇప్పుడు యెరొబాము దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి ముందుకు వెళ్తాం. జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. 10 నిమిషాలు బ్రేక్.